హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడు పర్యాయ పదాలు అనే టాపిక్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఆఖరి వరకు వీడియో చూడండి. థ్యాంక్ యూ. పర్యాయ పదాలు. కేలు. కేలు అనే పదానికి పర్యాయ పదాలు చేయి, హస్తము, కరము. తర్వాత అందమతులు. అందమతులు అజ్ఞానులు, అవివేకులు, బుద్ధి లేనివారు. అధముడు తక్కువవాడు, నీచుడు, తుచ్చుడు. అభిరామ అందమైన, మనోహరమైన, ఇష్టమైన. అడవి వనం, అరణ్యం, కానం. కాకి వాయసము, బలిబుక్కు, కరటం. నగరి నగరం, పురం, పట్టణం. గుడి కోవెల, దేవాలయము, దేవలము. సేవ ఉపచారం, పరిచర్య. సహకారం పర్యాయ పదాలు సహాయం, సాయం. కళ్ళ అబద్ధము, అసత్యము, అనృతము. నరుడు మనిషి, మానవుడు, మర్త్యుడు. మృదువు సున్నితము, కోమలము. పత్రము ఆకు, దళము, పర్ణము. పుష్పము పువ్వు, విరి, సుమము. ఉయ్యల ఉయ్యాల, డోలిక, డోల. వనము అడవి, కాననము, అటవి. మర్కటము కోతి, వానరం, నగచరము. స్త్రీలు సంపదలు, భాగ్యములు. పాలు అను పదానికి పర్యాయ పదములు క్షీరము, దుగ్ధము. సైన్యం సేన, వాహిని. సంగ్రామం యుద్ధం, రణం. కడు ఎక్కువ, చాలా. కలిమి పదానికి పర్యాయ పదాలు సంపద, ఐశ్వర్యం. పడతి స్త్రీ, మగువ. చేతము చిత్తము మరియు మనసు. ఉద్దేశము అనుకున్న మరియు భావన. అంగీకారం ఒప్పందం, సమ్మతి. దేవాలయం దేవలం, కోవెల. పూజ అర్చన, ఆరాధన. సముద్రము జలది, సాగరము. భాస్కరుడు రవి, భానుడు, సూర్యుడు. నెమరువేయు పదానికి పర్యాయ పదాలు జ్ఞప్తికి తెచ్చుకొను, మననం చేయు. స్త్రీ ఇంపార్టెంట్, పడతి, ఆడది మరియు నారి. అంగ్రి కాలు, పాదము. అరయు చూచు, వెతుకు. దంపతులు భార్యాభర్తలు లేక ఆలుమగలు. ఇష్టము వాంఛ, కోరిక. లేక జాబు, ఉత్తరం. సౌకర్యం వసతి, వీలు. ఖగం పక్షి, విహగం, విహాయసం. కదలి అరటి, రంభ, సప, పరం. ఇక్షువు ఇంపార్టెంట్, చెరకు, తీయమ్రాను, రసాలం. పెండ్లి వివాహం, పాణిగ్రహణం, కళ్యాణము. నిప్పు అనలము, అగ్ని, శుచి. గృహము ఇల్లు, గేహము, సదనము. పాము సర్పము, భుజగము, పన్నగము. కొడుకు పుత్రుడు, కుమారుడు,
తనయుడు. దినకరుడు ఇంపార్టెంట్. సూర్యుడు, ఆదిత్యుడు, భాస్కరుడు. పక్షి పిట్ట, పులుగు, ఖగం. ఇలా భూమి, వసుధ, ధరణి. వివాహము పదానికి ప్రత్యయ పదాలు, పర్యాయ పదాలు. పెండ్లి, కళ్యాణము, పరిణయము. తావి సుగంధము, పరిమళము, సౌరభము. తేటి తుమ్మెద, భ్రమరము, మధుపము. చిల్వ పాము, సర్పము, అహి. హేమము బంగారము, కనకము, కాంచనము. గర్మము చెమట, స్వేదము, శ్రమము. కాయము ఇంపార్టెంట్. శరీరము, దేహము, మేను. అనంతం, అపారం, అవారి, అబ్బరం. నక్షత్రం తార, చుక్క, రిక్క. కొలను సరస్సు, తటాకం, కాసారం. ధనము పదానికి పర్యాయ పదాలు. డబ్బు, ద్రవ్యము, విత్తము. చెవి కర్ణము, శ్రవణము, వీణు. మంతి ముచ్చట, ప్రసంగం, ప్రస్తావం. నేస్తం మిత్రుడు, స్నేహితుడు, చెలికాడు. దారి పర్యాయ పదాలు. బాట, మార్గం, త్రోవ. మృగము జంతువు, పసరము, మెకము. సేతువు వారధి, వంతెన, ఆనకట్ట. హిరణ్యము బంగారము, కనకము, కాంచనము. అక్షి కన్ను, చక్షువు, నేత్రము. వసనము వస్త్రము, వలువ, పటము. పారావారము సముద్రము, సాగరము, కడలి. పవనజుడు పర్యాయ పదాలు. గాడ్పు కొడుకు, మారుతి, హనుమంతుడు. యావగింపు అసహ్యం, రోత, జుగుప్స. మంత్రి ప్రధాని, సచివుడు, ప్రగడ. ప్రతిష్ట గౌరవం, మర్యాద, గౌరవం. క్ష్మా ఇంపార్టెంట్. భూమి, ధరణి, ధాత్రి. సౌభాగ్యము సమృద్ధి, వైభవము, విరివితనము. పట్టుగొమ్మ ఆధారము, ప్రాపు, ఆశ్రయము. అంశము వంతు, భాగము, పాలు. గ్రాసము ఆహారము, తిండి, భుక్తి. సుతుడు కొడుకు, కుమారుడు, పుత్రుడు. మహాదేవుడు శివుడు, శంకరుడు, ఈశ్వరుడు. ఇప్పుడు వీటి గురించి కొన్ని ప్రశ్నలు తెలుసుకుందాం. స్వర్ణము అనే పదానికి పర్యాయ పదము ఏది? స్వర్ణము అనే పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ 4, 5 అన్ని. బంగారం, హేమము, పుత్తడి. క్షమాజం అనే పదానికి పర్యాయ పదం. క్షమాజం అనే పదానికి పర్యాయ పదం. ఆప్షన్ 3 చెట్టు. క్షమాజం అనే పదానికి పర్యాయ పదం చెట్టు. నీహారం అనే పదానికి పర్యాయ పదం. నీహారం అనే పదానికి పర్యాయ పదం మంచు. మంచు ఆప్షన్ 1. చాపం అనే పదానికి పర్యాయ పదం కానిది. చాపం అనే పదానికి పర్యాయ పదం కానిది ఏది? రూపం. రూపం. చాపం అనే పదానికి రూపం అనేది పర్యాయ పదం కాదు. మరి పర్యాయ పదాలు అయినవి విల్లు, కార్మకం, ధనువు. నెక్స్ట్ 5th one. తామరసం అనే పదానికి పర్యాయ పదం. తామరసం అనే పదానికి పర్యాయ పదం. ఆప్షన్ 3 కమలం. తామరసం పర్యాయ పదం కమలం. నెక్స్ట్ కూలంకష అనే పదానికి పర్యాయ పదం.
కూలంకష అనే పదానికి పర్యాయ పదం ఆప్షన్ 4 చరి, నది, నిర్గరి. 7th వన్ విప్రుడు అనే పదానికి పర్యాయ పదం విప్రుడు అనే పదానికి పర్యాయ పదం ఆప్షన్ 2 బ్రాహ్మణుడు. విప్రుడు అనే పదానికి పర్యాయ పదం బ్రాహ్మణుడు. ఊడిగం అనే పదానికి పర్యాయ పదం కానిది. ఊడిగం అనే పదానికి పర్యాయ పదం కానిది ఆప్షన్ 4 రొక్కం. రొక్కం అనేది ఊడిగం అనే పదానికి పర్యాయ పదం కాదు. మిగిలిన 3 ఊడిగం అనే పదానికి పర్యాయ పదాలే. అవి ఏవి? సేవ, ఊడిగం, పరిచర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. 9th వన్ ప్రభువు అనే పదం దేనికి పర్యాయ పదం? ప్రభువు అనే పదం దేనికి పర్యాయ పదం? ఆప్షన్ 1 రాజు. రాజు అనే పదానికి ప్రభువు అనేది పర్యాయ పదం. అంబరం అనే పదానికి పర్యాయ పదం ఏమిటి? అంబరం అనే పదానికి పర్యాయ పదం ఆకాశం. కొమరుడు అనే పదం దేనికి పర్యాయ పదం? కొమరుడు అనే పదం దేనికి పర్యాయ పదం? ఆప్షన్ 2 కుమారుడు. కుమారుడు అనే పదానికి కొమరుడు అనే పర్యాయ పదం. కత్తి అనే పదానికి పర్యాయ పదం? కత్తి అనే పదానికి పర్యాయ పదం ఏమిటి? ఆప్షన్ 2 కృపానం. అచలము అనే పదానికి పర్యాయ పదం కానిది. అచలము అనే పదానికి పర్యాయ పదం కానిది ఏది? ఆప్షన్ 3 గేయం. గేయం అనేది అచలం అనే పదానికి పర్యాయ పదం కాదు. అయితే మిగిలిన 3 అచలం అనే పదానికి పర్యాయ పదాలు. అవి ఏవి? కొండ, అద్రి, గిరి. అచలం అంటే కొండ, అద్రి, గిరి. వస్త్రం అనే పదానికి పర్యాయ పదం? వస్త్రం అనే పదానికి పర్యాయ పదం ఆప్షన్ 2 వలువ. చీకటి అనే పదానికి పర్యాయ పదం? చీకటి అనే పదానికి పర్యాయ పదం ఆప్షన్ 4 అన్ని. సమము, అంధకారం, ఇరులు. భ్రమరము అనే పదానికి పర్యాయ పదం? తుమ్మెద. భ్రమరము అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్స్ వచ్చింది. రమ అనే పదం దేనికి పర్యాయ పదం? రమ ఆప్షన్ 2 లక్ష్మి. పుండరీకం పదానికి పర్యాయ పదం? ఆప్షన్ 4 అన్ని. వ్యాఘ్రం, పులి, శార్దూలం. విలంబం పదానికి పర్యాయ పదం? ఆప్షన్ 2 ఆలస్యం. విలంబం అనగా ఆలస్యం. శత్రువు పదానికి పర్యాయ పదం కానిది. శత్రువు అనే పదానికి పర్యాయ పదం కానిది ఏది? ఆప్షన్ 1 దండగ. మిగిలిన 3 శత్రువు అనే పదానికి పర్యాయ పదాలు. అవి ఏవి? వైరి, విరోధి, పగతుడు. అర్థమయ్యాయి ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్.